నంద్యాల జిల్లా కనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్తో నంద్యాల చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ అండ్ కయాకింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల పట్ల ప్రత్యేక నియంత్రణపై దృష్టి సారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. సిరివెల్ల రేవెనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న వారిని అదుపులో. అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వార్షిక మండల మకర విలక్ పండుగ సందర్భంగా ఆలయ ద్వారాలు నిన్నటి నుండి తెరుచుకున్నాయి. పండుగ ముగియగానే వచ్చే ఏడాది జనవరి 10న ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి. తెలుగువారిపై నీచమైన కామెంట్లు చేసిన నటి కస్తూరి అరెస్ట్. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. కస్తూరిని చెన్నైకి తరలిస్తున్న పోలీసులు. కేరళలో అంబులెన్స్ కి దారి ఇవ్వనందుకు ఒక కారు యజమానికి 2.5 లక్షల జరిమానా విధించి అతని లైసెన్స్ రద్దు చేసిన పోలీసులు. కడపలో ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గంధ మహోత్సవంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు టీడీపీ నేతలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మార్కాపురం పట్టణ పిఎస్లో స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఫిర్యాదు. ఈరోజు రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు. భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం. డిఆర్డిఓ రూపొందించిన లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతం. నిన్న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి ప్రయోగం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం షమి కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని, వారిద్దరూ మొదటి మ్యాచ్కు ముందే జట్టులో చేరవచ్చని పేర్కొంది. అయితే పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ తర్వాత షమిని తుది జట్టులోకి తీసుకున్నారని తెలిసింది.